హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. చందమామ కథలు అంటే చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది కదండి. నాకు కూడా చందమామ కథలు అంటే చాలా చాలా ఇష్టం. అందుకే మీకు ఈరోజు వినిపించిపోతున్నాను అనమాట. ఫస్ట్ చందమామ సంచిక వెలువడింది కదా 1947 సంవత్సరం జూలై నెల. ఆ సంచికలో కొన్ని కథలు వినిపించిపోతున్నాను, విని ఆనందించేయండి. వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. అలానే మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. ఇప్పుడు మంచి మంచి కథలోకి వెళ్ళిపోదాము. తెనాలి రామలింగం. తెనాలి రామలింగం పేరు తెలియని పిల్లలు ఉండరు. అతనికి ఆ పేరు ఎలా వచ్చిందనుకున్నారు? తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగం అయ్యాడు. ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు. చిన్నప్పటి నుంచి రామలింగం వట్టి చిలిపివాడు. ప్రతి వాళ్ళని పేర్లు పెట్టేవాడు. అతనికి నదురు బెదురు ఏ కోసాన ఉండేది కాదు. తనకు నచ్చని దాన్ని వెక్కిరించడంలో మొనగాడు. ఒక రోజున రామలింగం వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు. ఒక యోగి ఆ దారిన పోతూ అతన్ని చూశాడు. రామలింగం రూపురేఖల్లోనూ అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి. వెంటనే ఆయన రామలింగం దగ్గరికి పిలిచి శక్తి మంత్రం ఉపదేశించి ఇలా చెప్పాడు. నాయనా, ఈ మంత్రం 1000 సార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే దేవి నీకు ప్రత్యక్షమవుతుంది. 1000 తలలతో కనిపిస్తుంది. నీవు భయపడకూడదు. అప్పుడు దేవి మెచ్చి నీవు కోరుకున్న వరమిస్తుంది అని చెప్పి యోగి వెళ్ళిపోయాడు. ఓ మంచి రోజు వచ్చిందాకా ఆగి ఆనాటి అర్ధరాత్రి పూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్ళి యోగి చెప్పిన మంత్రం 1000 సార్లు జపించాడు. కాళికాదేవి వెంటనే 1000 తలలతో ప్రత్యక్షమైంది. రామలింగం భయపడలేదు. అతనికి ఏం తోచిందో ఏమో ఫకాల నవ్వాడు. దేవి రామలింగాన్ని ఎందుకు అబ్బాయి నవ్వుతున్నావు అని అడిగింది. మీరు కోపగించుకోనంటే మనవి చేసుకుంటాను అన్నాడు జంకు బొంకు లేకుండా రామలింగం. దేవి సరేనన్నది. రామలింగం అప్పుడు చెప్పాడు. అమ్మా, మా ఒక్కటే ముక్కు, కానీ 2 చేతులున్నాయి. ఎప్పుడన్నా జలుబు చేస్తే ఆ ఒక్క ముక్కు చీదుకోవడానికి 2 చేతులు చాలటం లేదు. ఇక మీకు 1000 తలలు. కర్మం జాలకు జలుబు చేస్తే ఆ 1000 ముక్కులు చీదరించుకోవడానికి 2 చేతులు ఇలా చాలుతాయా అని నవ్వొచ్చింది. దేవి కూడా ఆ మాటకి నవ్వి, నాయనా, నన్ను చూసి నవ్విన వాడివి, ఇక నువ్వు ఎవరిని చూసి నవ్వవు గనక నీవు తప్పకుండా వికట కవ్వవుతావు అంది. రామలింగ నమస్కరించి, తల్లి, ఎటు తిప్పి చదివినా చెడని మాట వరంగా ఇచ్చావు. ఇంతకంటే నాకేం కావాలి అన్నాడు. కాళిక అతని తెలివితేటలకు మెచ్చుకున్నది. వికట కవి అనే మాట ఎటు తిప్పి చదివినా మారేది ఏమీ ఉంది. దేవి సంతోషించి మరొక వరం కూడా అతనికిచ్చింది. నీవు రాజాస్థానంలో విదూషకుడు అవుతావు. అంతేకాదు, నీలాగా పద్యం కూర్చడం మరొకరికి చేత కాదు అని ఆశీర్వదించింది. రామలింగం వికటకవిగా ప్రసిద్ధికెక్కాడు. ఆయన పేరుతో ఎన్నో హాస్య కథలున్నాయి. ఇవి కాక వీరు 2 మహాకావ్యాలు రాశారు. ఉద్భటారాధ్య చరిత్ర 1, పాండురగం హత్య 2. పెద్దవాళ్ళైనాక మీరు వాటిని చదువుతారు కదూ. కీలుగుర్రము. అనగనగా ఒక నవాబు. ఆ నవాబుకు ఒక్కడే కొడుకు, ఒక్కరితే కూతురు. కొడుకు చాలా సాహసి, మిన్ను విరిగి మీద పడ్డ జంకేవాడు కాదు. పేరు ఫిరోజిషా. కూతురు చక్కని చుక్క, పేరు జహనారా. ఈ నవాబు ప్రతి సంవత్సరం మహావైభవంగా పీర్ల పండగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడటానికి దేశ దేశాల నుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవాళ్ళు. వచ్చి తమ తమ విద్యను చూపి నవాబు వద్ద బహుమతులు పొందుతూ ఉండేవారు. ఒక ఏడు ఆ ఉత్సవాలకు ఒక ముసలి శిల్పి వచ్చాడు. ఇతర శిల్పులు ఆడి బొమ్మలు, పాడి బొమ్మలు, ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే ముసలి తాత ఒక కొయ్య బొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే తాతమ్మ శిల్పులకి ఎక్కడ లేని నవ్వొచ్చింది. ఈ గుర్రాన్ని నువ్వే చేసావా తాతయ్య అని అడిగారు ఒక శిల్పి. భలే గుర్రం తాతయ్య, ఎంతకిస్తావు అని వెక్కిరించాడు మరొక శిల్పి. ఏమి గుర్రం అనుకున్నావేవరా, అది దేవతా గుర్రం అన్నాడు మరొక శిల్పి. వాళ్లలో నీకెందుకు కానీ ఎంతకిస్తావు నిజంగా చెప్పు తాతయ్య అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి. తాతకు కోపం వచ్చింది. మీరు కొనలేరు, మీ అబ్బలు కొనలేరు, ఎందుకు వచ్చిన బాధ, పొండి పొండి అని కసిరాడు. నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూసి మంచి వాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానం ఇచ్చాడు. చివరికి ముసలి తాత కొయ్యి గుర్రం మిగిలింది. ఏమిటి దీని విశేషం అని అడిగాడు నవాబు. ఏలిన వారు చిత్తగిస్తే మనవి చేస్తాను. ఇది వట్టి చూపుల గుర్రం కాదు, కీలుగుర్రం. ఇది కన్ను మూసి కన్ను తెరిచే లోపల చుక్కల్ని చూసి వస్తుంది, ఆకాశం అంతా కనుక్కొని వస్తుంది అన్నాడా ముదివగు. టా టా, అంతా అబద్ధం, అలాంటిది భూలోకంలో ఉండదు అన్నాడు నవాబు. ఏలిన వారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను అన్నాడా శిల్పి. అక్కడికి 10 క్రోసుల దూరంలో చందన పర్వతం ఉంది. దాని మీద మసీదుకు పక్కన ఖర్జూరపు చెట్టు ఉంది.
పోయి ఆ చెట్టు ఆకు పట్టుకురా, చూస్తాను అన్నాడు నవాబు. ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రం ఎక్కి ఏదో బుడుగులాగా ఉన్న మీట నొక్కాడు. గుర్రం ఆఘమేఘాల మీద లేచింది. అది ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలీదు. నవాబు తెప్పరిల్లు చూసేసరికి ఖర్జూరపు ఆకు పుచ్చుకొని శిల్పి ఎదురుగా నుంచున్నాడు. నవాబుకి ఎలాగైనా ఆ గుర్రాన్ని సంపాదించాలనిపించింది. నీకేం కావాలన్నా కోరిపుచ్చుకో, నాకు ఆ కీలు గుర్రం మాత్రం ఇవ్వు అన్నాడు. అయితే మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు శిల్పి. అంతా తెల్లబోయారు. శిల్పి 3 కాళ్ల ముసలి, అందులో పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తాడు. అలాంటి వాడికి చూస్తూ చూస్తూ చక్కని చుక్క 16 ఏళ్ల బాలను ఎలా ఇవ్వటం? నవాబు ఆలోచించసాగాడు. నవాబు కొడుకు ఫిరోజిషా అన్నాడు, నీవు గారడీ చేశావో లేక గుర్రానికే ఆ శక్తి ఉందో తెలీదు. అసలు ఇతరులు ఎక్కితే పోదేమో, నిజం తెలుసుకోకుండా ఎలా తీసుకోవటం నేను పరీక్షిస్తాను అన్నాడు. ఫిరోజిషా ఎక్కాక కీలుగుర్రం మీట నొక్కాడు. అది రువ్వున లేచి చూస్తుండగానే మబ్బుల్లోకి మాయమైపోయింది. నవాబు అతని బలగం తెల్లబోయి చూస్తున్నారు. ఇంత సాహసం జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఫిరోజిషా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ కాచు కూర్చున్నారు. మధ్యాహ్నమైంది, ఆచూకే లేదు. సాయంత్రం అయింది, ఆపు లేదు. ప్రొద్దుగూకింది, ఆనవాలే లేదు. నవాబుకు పట్టరాని కోపం వచ్చింది. శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తన కొడుకు ఇలా అయ్యేవాడు కాదు కదా, వీడిని తీసుకెళ్లి జైల్లో పారేయండి, తర్వాత చూద్దాం అన్నాడు నవాబు. శిల్పును తీసుకెళ్లి భటులు జైల్లో తోశారు. ఇక ఫిరోజిషా ఆ కూలుగిర్రం మీద వాయువేగంతో పైకి లేచాడు. ఆ వేగానికి అతనికి భయం కలిగింది. తాను ఎంత ఎత్తున ఉన్నదో కిందకి చూశాడు. మనుషులు కనిపించలా, చెట్లు కనిపించలా, తన కోట కనిపించలా. చందనగిరి మాత్రం చిన్న పుట్టలాగా కనిపిస్తోంది. దాంతో అతని కళ్ళు తిరిగాయి. గుర్రం జూలు గట్టిగా పట్టుకున్నాడు. అది ఆగకుండా పైకి పోతోంది. ఫిరోజిషాకి పెద్దలు తలుపుకొచ్చారు. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. రోజు తనతో ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. స్నేహితులు జ్ఞాపకం వచ్చారు. అతనికి భయం మరీ ఎక్కువైపోయింది. కళ్ళు మరీ గట్టిగా మూసుకున్నాడు. గుర్రం వాయువేగంతో మనోవేగంతో పోతూనే ఉన్నది. ఇలా కొంతసేపు పోగా పోగా ఫిరోజిషాకి జడుపు తగ్గింది. గుర్రానికి ఇంతకు దించడం ఎలాగా అని ఆలోచించాడు. ఎక్కడో దానికి మరొక మీట ఉండి తీరాలనుకున్నాడు. జూలులో వెతికాడు, కనిపించలా. జీను పక్కన ఉన్న చీలలు తిప్పి చూశాడు. లాభం లేకపోయింది. చివరికి విసుగెత్తి దాని 2 చెవులు పట్టుకున్నాడు. గుర్రం వేగం తగ్గి మెల్లగా కిందకు దిగిసాగింది. అప్పటికి అతని ప్రాణాలు కుదుటపడ్డాయి. గుర్రపు చెవులు 2 ఇంకా గట్టిగా వెనక్కి లాగాడు. చర్రున అది కిందకి దిగిసాగింది. అలా దిగి దిగి చివరికి ఒక 7 అంతస్తుల మేడ మీద వాలింది. అప్పటికి బాగా ప్రొద్దుపోయింది. పట్టణమంతా మాటు మునిగింది. ఫిరోజిషా మెట్లు దిగి ఏదో అంతస్తు లోపలికి వెళ్ళాడు. అతనికి సంగీతం వినిపించింది. ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళాడు. మరకత మాణిక్యంలో దగదగ మెరుస్తూ ఉంది ఒక పెద్ద గది. లోపలికెళ్ళాడు. అక్కడ ఒక హంసతూలికా తల్పం మీద రాజకుమార్తె పండుకొని ఉన్నది. ఆమె చుట్టూ చెలికత్తెలు పడుకొని నిద్రపోతున్నారు. ఫిరోజిషా తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. కలగంటున్నానేమోనని అనుకున్నాడు. తన ఒళ్ళు తాను గిచ్చుకున్నాడు. బాధ తెలుస్తూనే ఉంది. అప్పుడు అదంతా నిజమే అని అనుకున్నాడు. మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూశాడు. చుక్కల మధ్య చంద్రులాగుంది. బంగారపు జుట్టు తళతళ మెరుస్తూ ఉంది. మెల్లగా వెళ్ళి ఆ జుట్టుని తాకాడు. రాజపుత్రి కళ్ళు విప్పి అతన్ని చూసింది. ఫిరోజిషా ఆమెను పక్కకు తీసుకెళ్లి తన కథంతా చెప్పాడు. తనతో పర్షియాకు వచ్చి తనను పెళ్లాడవలసిందిగా ప్రార్థించాడు. వంగరాజపుత్రి కూడా అతన్ని ప్రేమించింది. రెండో వారికి చెప్పకుండా అతని వెంట బయలుదేరింది. ఇద్దరు కూరుగుళ్ళమెక్కి పర్షియాలో తమ పట్టణం ముందు వాలారు. మేళతాళాలు బాజా భజంత్రీలు లేకుండా కొత్త పెళ్లి కూతుర్ని అంతఃపురంలోకి తీసుకువెళ్ళటానికి ఫిరోజిషాకి మనసొప్పలేదు. రాజపుత్రికకు ఇప్పుడే వస్తానని ఆమెను గుర్రాన్ని అక్కడ తోటలోనే బంగళాలో దింపి ఒక్కడే ఇంట్లోకొచ్చాడు. నవాబు సంతోషానికి మేరలేకపోయింది. వెంటనే శిల్పును విడుదల చేయించాడు. రాజపుత్రిని తీసుకురావటానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ సంగతంతా శిల్పి విన్నాడు. గుట్టు చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరికి వెళ్ళి, మేము ఈ గుర్రం మీద అంతఃపురంలోకి తీసుకురమ్మన్నారు అన్నాడు. ఆమె నమ్మి కీలుగుర్రం ఎక్కి అతని వెనక కూర్చుంది. శిల్పి మీట నొక్కాడు. గుర్రం రివ్వున లేచిపోయింది. మేళతాళాలతో రాజపుత్రికి ఎదుర్కోలు ఇవ్వటానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకుని ఈ వార్త విని ఫిరోజిషా దిగులు పడ్డాడు. రాజపుత్రిక లేక తాను బ్రతకటం కల్లా అనుకున్నాడు. ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని కాలినడకన బయలుదేరాడు. శిల్పి ఎక్కిన గుర్రం పోయి గ్రీసు దేశంలో ఒక మైదానంలో దిగింది. రాజకుమారి శిల్పి చేసిన మోసం తెలుసుకుని ఏడవసాగింది. ఆ ఏడుపు వేటకు వచ్చిన గ్రీసు రాజు చెవులపడింది. అతను చప్పున వచ్చి
జరిగిన మోసం రాజపుత్రి వల్ల విని శిల్పి తల నరికివేశాడు. గ్రీసు రాజు కూడా వంగరాజపుత్రి మీద ప్రేమ ఏర్పడింది. ఇది ఏమాత్రం ఆమెకి ఇష్టం లేదు. రాజు బలవత్కరం నుంచి తప్పించుకోవటానికి పిచ్చెత్తినట్లు నటించసాగింది. దగ్గరకు వచ్చేవాళ్లను రక్కేది, పీకేది. రాజు ఎంతో చిన్నబోయాడు. ఆమె పిచ్చి కుదర్చడానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు. ఎన్నో మందులు ఇప్పించాడు. లాభం లేకపోయింది. నిజమైన పిచ్చి అయితేగా అసలు కుదరటానికి. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పరిషాలో కాలినడకన బయలుదేరిన ఫిరోజి షా ఊళ్ళు దాటాడు, బోకలు దాటాడు. చీమల దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి దాటాడు. ఎక్కడా తన రాజపుత్రి జాడ తెలియలేదు. ఏరులు దాటాడు, నదులు దాటాడు, గుట్టలెక్కాడు, మిట్టలెక్కాడు. చివరికి గ్రీసు రాజు పట్టణం చేరుకున్నాడు. అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు. ఫిరోజి షా వైద్యుని వేషంలో రాజు దగ్గరికి వెళ్ళి, నాకు భూత వైద్యం తెలుసు, రాజపుత్రి పిచ్చి కుదురుస్తా అన్నాడు. రాజు సంతోషించి అతని అంతఃపురానికి తీసుకెళ్లాడు. కొత్త వైద్యుని చూడగానే రాకుమారికి పించి కొంచెం తగ్గిపోయింది. రాజా, ఈ అమ్మాయికి ఒక కీలు గుర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది. ఈమెను ఆ గుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిలి ధూపం వేయాలి, మంత్రాలు చదవాలి. అప్పుడు కానీ ఈ వ్యాధి పూర్తిగా పోదు. 10 ఏళ్ళు గడువిస్తే కీలుగుర్రం చేస్తాను అన్నాడు ఫిరోజి షా. ఈ భాగ్యానికి 10 సంవత్సరాలు ఎందుకు? మన దగ్గర ఒక కీలుగుర్రం ఉన్నది, దాంతో సిక్కచ్చి చెయ్యి అన్నాడు రాజు. ఫిరోజి షా పాచికి పారింది. రాజకుమారిని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దత్తంగా కుప్పిలో ధూపం వేయించాడు. ఆ పొగ తెరలో తాను కూడా కీలుగుర్రం పైకెక్కి మీట నొక్కాడు. వాయువేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఫిరోజి షా బెంగాలు రాజకుమార్తో క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి నాటి రాత్రి బెంగాల్ రాజకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టింది. దాంతో వాళ్ళ కష్టాలు తీరిపోయాయి. హాయిగా రాజ్యం ఏలుకుంటూ 100 ఏళ్ళు బ్రతికారు. కథ కంచికి, మనం ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.